వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి 90 డేస్ ప్రోగ్రాంలో ఈరోజు వచ్చి డే 24 అండి. డే 24కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. హిందీకి సంబంధించి అమృత్వాసి, అలాగే బయాలజీ అండి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషను, అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అండి. దీనికి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఒకసారి మనం షెడ్యూల్ చూద్దాం. ఇక్కడ హిందీ అండి, అమృత్వాసి మనకు గ్రామర్కి సంబంధించిన పార్ట్ చదవాలి. అమృత్వాసి అండి మనం అంటే ఇక్కడ మనం 4 డేస్ అంటే 21 నుంచి 4 డేస్ మామూలుగా వీటి యొక్క ఆన్సర్స్ అప్లోడ్ చేసేవాళ్ళం అండి అదే రోజు. కాకపోతే మనం మ్యాథ్స్కి సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాం 2 డేస్. అందువలన మనకి కొద్ది డిలే అయిందండి. అది టుమారో మొత్తం 4 డేస్కి సంబంధించిన సిలబస్ అప్లోడ్ చేస్తామండి. ఈ మ్యాథ్స్కి సంబంధించింది కూడా సెపరేట్గా వీడియో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి ఎస్ఐస్ మనకి దానికి మనం టుమారో అప్లోడ్ చేస్తాం. అలాగే మిగతా ఆన్సర్స్ కూడా టుమారో అప్లోడ్ చేస్తామండి 4 డేస్కి సంబంధించి. అలాగే బయాలజీకి సంబంధించి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అండి. ఇక్కడ మనకి 17Aలో ఒక క్వశ్చన్ వస్తుందండి, 8 మార్క్స్ క్వశ్చన్ కింద. ఆల్రెడీ మనం ఇక్కడ 4 క్వశ్చన్లు ఉన్నాయండి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో. మనం ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ముందు ఇచ్చాము ఈ వీక్లోనే. ఇక్కడ మనకి 3-4 అండి. హౌ డూ యూ షో ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్, అలాగే డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అండి. అలాగే సెకండ్ వన్ వచ్చి రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ ప్లాంట్స్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3-4 అండి. ఆల్రెడీ ముందు ఈ వీక్లోనే 1-2 ఇచ్చాము. ఇక్కడ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనకి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అండి. దీనికి మనకి క్వశ్చన్ నెంబర్ 13 నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా అండి. అది మనకి ఫస్ట్ క్వశ్చన్. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. అలాగే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ డైలీ లైఫ్. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండి. మనకి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్కి సంబంధించి మన క్వశ్చన్ నెంబర్ 13 కింద 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే మనకి ఈ షెడ్యూల్ అనేది మనకి ఎలా ఉందనేది మీరు కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎంతవరకు వర్క్ చేస్తున్నారనేది. ఇది మనం 90 డేస్ ప్రోగ్రామ్ కొంతమందికి ఇప్పుడు తెలుసున్నా సరే ఇక్కడ నుంచి 90 డేస్ మనం ప్లాన్ చేసుకుని మనం వర్క్ చేసుకోవచ్చండి. అది ఒకవేళ ఎవరైనా కొత్తగా ఎప్పుడు చూసినా సరే ఆ రోజు నుంచి డే 1 అని చెప్పి అక్కడి నుంచి టైం టేబుల్ వేసుకుని రాసుకుని చదువుకోవచ్చు. అలాగే మనం మిగతా గ్రూపుల్లో 10th క్లాస్ గ్రూపుల్లో అలాగే మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి కొద్దిగా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనం ఎంతో దీని గురించి కొద్ది వర్క్ చేసి మనం ఈ షెడ్యూల్ తయారు చేసామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.